సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏమిటంటే మెంబర్షిప్ ఆపరేటర్. అసలు మన మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు వాడతామో పైథాన్లో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మన మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏమిటంటే ఏ మెంబర్షిప్ ఆపరేటర్ ఆర్ యూస్డ్ టు చెక్ వెదర్ ఏ వాల్యూ ఎగ్జిట్స్ ఇన్సైడ్ ఏ సీక్వెన్స్. ఓకేనా? అంటే ఏమిటంటే మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూ అనేది చెక్ చేస్తుంది. ప్రజెంట్ అయిందా ప్రజెంట్ కాలేదో చెక్ చేస్తుంది ఒక వాల్యూని. దేంట్లో చెక్ చేస్తారంటే లిస్ట్ టపుల్ స్ట్రింగ్ సెట్ డిక్షనరీ దీంట్లో చెక్ చేస్తారు మెంబర్షిప్ ఆపరేటర్స్. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది ఓన్లీ లిస్ట్ టపుల్ స్ట్రింగ్ సెట్ డిక్షనరీలో మనం వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు పైథాన్లో మనకి టూ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆపరేటర్ ఏమిటంటే ఇన్ ఆపరేటర్. సో ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఇస్ ప్రజెంట్, అంటే ఒక వాల్యూ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. నాట్ ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఇస్ నాట్ ప్రజెంట్, ఆ వాల్యూ అనేది ప్రజెంట్ కాలేదా అని చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకేనా? సో మనం మెంబర్షిప్ ఆపరేటర్ దేంట్లో వాడతాం? లిస్ట్లో టూపుల్ స్ట్రింగ్ సెట్ డిక్షనరీలో వాడతాం కదా. సో ఇప్పుడు మనం లిస్ట్ తీసుకుందాం. సో నెంబర్స్ అనే వేరియబుల్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్. సో లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ లిస్ట్ టాపిక్ అనేది మనం పొంగ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ లిస్ట్ చూడండి. సో లిస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో డినోట్ చేస్తాం. ఈ నెంబర్ అనేది వేరియబుల్. ఓకేనా? సో దీంట్లో మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇవ్వచ్చు. 23, 43, 56, 78, 87 ఇలా మనం ఎన్ని వాల్యూస్ అని ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్ని నెంబర్ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఇప్పుడు సపోజ్ నాకు 5 నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ 5 నెంబర్స్లో ఒక నెంబర్ తీసుకుంటాను, 56 నెంబర్ తీసుకుంటాను. ఓకేనా? 56 ఇన్ నెంబర్స్ అని ఇస్తాను. అంటే ఏమంటున్నా అంటే 56 అనేది నెంబర్స్లో ఉందా లేదా చెక్ చేయమంటున్నా. ఓకేనా? ఈ నెంబర్స్లో 56 ప్రజెంట్ అయి ఉందా? ప్రజెంట్ అయి ఉంది, ఎస్. సో మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ నేను 56 కాకుండా 100 ఇస్తాను. సో 100 వాల్యూ ఈ నెంబర్స్లో 100 వాల్యూ ఇందులో ఉందా? ఈ వాల్యూస్లో 100 వాల్యూ లేదు. సో ఇప్పుడు మనకి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇది ఇన్ ఆపరేటర్. సో అలాగే ఇది ఇన్ ఆపరేటర్ కదా. ఇప్పుడు నాట్ ఇన్ చూద్దాం. నాట్ ఇన్ ఆపరేటర్ చూద్దాం. సో 100 నాట్ ఇన్ నెంబర్స్ అండ్ 100 అనేది లేదా నెంబర్స్లో అని అడుగుతున్నాడు. నెంబర్స్లో 100 లేదా? అవును, లేదు. సో మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను 23 అని ఇస్తాను. సో 23 నాట్ ఇన్ నెంబర్స్ అంటున్నాను. సో ఈ నెంబర్స్లో 23 లేదా అని అడుగుతున్నాను. 23 ఉంది. సో మనకి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సింపుల్. ఓకేనా? సో ఇది మన లిస్ట్లో ఇలా ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇదే సేమ్ నెక్స్ట్ టూపుల్ ఉంది కదా. సో టూపుల్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ నేను నెంబర్ అని తీసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు టూపుల్ అనేది సర్క్యులర్ బ్రాకెట్స్లో మనం ఇస్తాం. సర్క్యులర్ బ్రాకెట్స్. ఓకేనా? ఒకటే వేరియబుల్ సర్క్యులర్ బ్రాకెట్స్లో ఇస్తే టూపుల్. ఇక్కడ నేను వాల్యూస్ అనేది ఇస్తాను. సేమ్ మన లిస్ట్ లెక్కనే వాల్యూస్ సేమ్, కాకపోతే ఈ సర్క్యులర్ బ్రాకెట్ ఇచ్చాం. సో ఇక్కడ నేను ఓన్లీ నెంబర్ ఇస్తాను. నెంబర్. ఓకేనా? నెంబర్.
సో 23 నాట్ ఇన్ నెంబర్స్, ఈ నెంబర్స్లో 23 లేదా ఉంది. సో మనకేం ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే 23 నెంబర్ అనేది నెంబర్స్లో ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. సపోజ్ ఇక్కడ 100 ఇస్తాను, 100 నాట్ ఇన్ నెంబర్స్, 100 అనేది నెంబర్స్ లేదా, ఎస్ లేదు. సో మనకేం ప్రింట్ అవ్వాలి, ట్రూ ప్రింట్ అవ్వాలి. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ మనకి ఏముంది, స్ట్రింగ్ ఉంది. సో మన స్ట్రింగ్లో ఎలా వాడదామో చూద్దాం. ఓకేనా, సో ఆల్రెడీ మీకు ఇది వెళ్ళంగా మీకు ఇంకా చెప్తాను. ఇది అంటే టూపుల్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏమిటి. ఓకేనా, ఫస్ట్ అయితే ఇది చూడండి. నెక్స్ట్ మనకి స్ట్రింగ్ కదా, సేమ్. సో స్ట్రింగ్ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్, మన డబుల్ కోర్స్లో ఇస్తాం స్ట్రింగ్. నేను పైథాన్ అనే ఇచ్చాను. సో ఇక్కడ ఇది తీసేద్దాం. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెక్ చేయాలి. నేను వై అనే క్యారెక్టర్ ఉందో లేదో చెక్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం, సో ఇప్పుడు ఇందులో వై ఇవ్వాలి. వై ఇన్ ఎస్ అంటే ఎస్లో వై ఉందా అని అడుగుకుందాం. ఓకేనా, ఇప్పుడు వై ఉంది క్యారెక్టర్. ఓకే, వై క్యారెక్టర్ ఎస్లో ఉందా, ఎస్లో ఉంది. సో మన స్ట్రింగ్ అంటే ఏంటిది, మన డబ్ల్యూ కోర్స్లో మన టెస్ట్ ఇస్తే అది స్ట్రింగ్, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మన ఒక క్యారెక్టర్ అనేది ఎస్లో ఉందో చెక్ చేయాలంటే ఆ ఒక్క క్యారెక్టర్ లేదా ఆ ఒక్క క్యారెక్టర్ ఇక్కడ ఇవ్వాలి. ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఎన్ ఎస్, వేరియబుల్ ఎస్ కదా, సో ఎస్లో వై అనే క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. సో ఉంది కాబట్టి మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. సో ట్రూ అని ప్రింట్ అయ్యింది, సింపుల్. ఓకేనా, అలాగే ఇక్కడ నేను జెడ్ ఇస్తాను. జెడ్ ఉందా, లేదు. సో మనకేం ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం. సో మనకి ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ మన సెట్లో కూడా యూజ్ చేస్తాం మెంబర్షిప్ ఆపరేటర్. సో సెట్లో యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సెట్ అంటే సెట్స్ అని ఇచ్చి మన సెట్ అనేది ఫ్లవర్ బ్రేసెస్లో ఇస్తాం. ఫ్లవర్ బ్రేసెస్ ఒక గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్ బ్రేసెస్లో మనం సెట్ అనే ఇస్తాం. 1, 3, 5, 6 అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు 1 ఇన్ షెడ్స్ అంటే షెడ్స్లో 1 ఉందా అని చెక్ చేస్తున్నాను. సేవ్ చేసి రన్ చేద్దాం. ఎస్ ఉంది, ట్రూ. ఎందుకంటే సెట్లో 1 ఉంది కదా, సో అందుకే ట్రూ వచ్చింది. సో అలా మీరు ట్రై చేయండి. అలాగే నాట్ ఇన్ కూడా ట్రై చేయండి మీరు. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు మనం డిక్షనరీలో ఎలా వాడతామో చూద్దాం. సో డిక్షనరీ అంటే సింపుల్. డిక్షనరీ అంటే ఏమిటంటే కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, మీరు సింపుల్గా చూడండి. నేను తర్వాత ప్రతి ఒక్క టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. మెంబర్షిప్ ఆపరేటర్. ఓకేనా, డిఐసి డిక్షనరీ. ఓకేనా, ఇది ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. ఈజ్ ఈక్వల్ తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను డిక్షనరీ అంటే ఏంటిది, కీస్ అండ్ వాల్యూస్ పేరు కదా. సో నేను నేమ్ అనేది కీ. ఓకేనా, సో నేమ్ అనే కీ కాబట్టి నేమ్ అంటే టెస్ట్ కదా. టెస్ట్ మనం ఎప్పుడైనా సరే డబుల్ కోర్స్లో ఇవ్వాలి. ఓకే, మనం ఇక్కడ కాలం పెట్టాలి. తర్వాత పైథాన్ అని ఇస్తాను. తర్వాత ఏజ్ 21. సో ఇది కూడా మనం డబుల్ కోర్స్లో ఇవ్వాలి. ఓకేనా, ఓకే నేను 2 ఇచ్చాను. సో దీన్ని మనం కీ అంటాం, దీన్ని మనం వాల్యూ అంటాం.
ఎప్పుడైనా సరే కాలన్తోని డిఫైన్ చేయాలి. కాలన్ లెఫ్ట్ సైడ్ ఉంటే కీ, కాలన్ రైట్ సైడ్ ఉంటే వాల్యూ. ఓకేనా, ఇది ఒక అంతే, ఇది కీ, ఇది వాల్యూ. సో ఇప్పుడు మనం కీ ఉంది కదా, ఆ కీ నేమ్, ఈ నేమ్ మనకి డిక్షనరీలో ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా, సో చెక్ చేయాలంటే ఇక్కడ డిఐసి అని ఇస్తాను, అంటే డిక్షనరీలో నేమ్ మనకి ఉందా లేదా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో దీన్ని మనం ఇండెంటేషన్ ఎర్రర్ అంటాం. సో పైథాన్లో మనం స్పేస్ అనేది ప్రొవైడ్ చేయొద్దు. సో ఇది మీరికి ఇచ్చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, సో ఇలా. నెక్స్ట్ ఇది జస్ట్ ఎం అని ఇస్తాను. సో ఈ నేమ్ మన ప్రజెంట్ అయి ఉందా కీలో? లేదు. సో మనకి ఏం రావాలి? ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఫాల్స్ అని ప్రింట్ అయ్యింది. ఓకేనా, సో ఇప్పుడు నేము నాట్ ఇన్ అని ఇస్తాను, అంటే నేమ్ అనేది డిక్షనరీ లేదా అని అడుగుతున్నాను. సో నేమ్ అని ఉంది కనుక మనకేం ప్రింట్ అవ్వాలి? ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో అలాగే నేమ్ అని ఇస్తాను. సో ఈ నేమ్ అనేది డిక్షనరీ ఉందా? లేదు. సో మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ట్రూ అని ప్రింట్ అయింది. ఓకేనా, సో ఇది మనకి మెంబర్షిప్ ఆపరేటర్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.